ఎవడు కనుక వాళ్ళెవరు పాప మధ్యలో శాలరీ హైకులు ఇచ్చి ఆ ఇంటర్మ్ బోనస్ వెంటనే రాగానే ఇచ్చాడు. జోక్ ఏంటంటే జగన్ రాగానే ఇంటర్మ్ బోనస్ ఇచ్చాడు, ఓడగొట్టారు కదా. అయినా ఇంకేదో చాలలేదన్నారు కదా. అట్లాగే దీంట్లోనైనా అదే ఉంటుంది. ఇక్కడ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఏంది అంటే అంగన్వాడీలకు సంబంధించి మేబీ ఇప్పుడు పేపర్లో ఎక్కడ రాలా, టీవీల్లో బ్రేకింగ్ లేవు, కనీసం స్క్రోలింగ్ బ్రేకింగ్ కూడా లేదండి. నిన్న నాకు గొప్ప విశేషం ఏంటంటే మనం అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేకపోతే కనుక ఇరాక్ ఇరానుల్లో ఉన్నామా అని డౌట్ వచ్చింది. ఎందుకంటే ఇరాక్ ఇరాను సౌదీ అరేబియా ఈ అరబ్ దేశాల్లో ఏంటంటే మీడియా ఇష్టం వచ్చినట్టు వార్తలు రాయడానికి లేదు. కళ్ళెదురుగుండా ఏదైనా జరిగినా ఒక వార్త తయారు చేసి అక్కడ ఉన్నటువంటి అధికారికి పంపిస్తే అధికారి అప్రూవ్ చేసి రేపు పొద్దున పంపిస్తే ఎల్లుండి పేపర్లో రాయాలి. మీరు ఇమ్మీడియట్ రాయడానికి ఏం లేదు అక్కడ చాయిస్. అట్లాగా ఇప్పుడు ఆంధ్రాలో తయారైపోయింది. ఎందుకంటే నిన్న విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేశారు రాయచోటి దానికి వ్యతిరేకంగా. ఎక్కడన్నా బ్రేకింగ్ కానీ కవరేజ్ కానీ లైవ్ కానీ వచ్చిందా? అట్లాగే ఈ అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా చేశారు. వాళ్ళని ఎక్కడికక్కడ ఆపారు. మీరు ఇందాక చెప్పినట్టుగానే వాళ్ళని అర్జెంటుగా మీరు ఆ ఫైల్ తీసుకుని రావాలన్నారు. అదే జగన్ చేస్తుంటే అరాచకపు వాది విధ్వంసం అనేవాళ్ళు. ముట్టడించారు, బస్ స్టాండ్లు ముట్టడించారు, విజయవాడలో పెద్ద ధర్నా చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా యాజిటేషన్స్ చేశారు. ఎక్కడన్నా మీకు టీవీలో కనిపించిందా? లేదు, అదే అంటున్నాను, కనిపించలేదు. సోషల్ మీడియాలో కనిపించిందా? వాట్సాప్లో కనిపించిందా? వార్తగా కూడా కనిపించలేదు, ఒక సాక్షికి కనిపించింది. అదే ఇదివరకు అయితే కనుక ఈనాడు జ్యోతి 6 ఛానళ్లలో కనిపిస్తుంది. కాబట్టి ఎక్కడ వెయ్యాలో కాదు, ఎక్కడ తొక్కాలో తెలియాలి.